ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, ప్రతిఫలము పొందేవారుగా ఉండుటకు సహాయం చే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే నాయన ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. విని ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా. నిర్లక్ష్యంగా విడిచిపెట్టుకోకుండా ప్రభా, వాక్యమును ధ్యానించే హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ వాక్యం అయితే నా నోట వెంట ప్రభు పలికించాలనుకుంటున్నావు పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇక్కడ నిలబడేది నేను కానీ ప్రభా, మాట్లాడేది నేను నాయన ప్రభా. మనుషులైతే ప్రభా మనిషిని చూస్తున్నారు కానీ నాయన ప్రభా, నోటి వెంట మాటను గ్రహించుటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, వాక్యమును ప్రభా ధ్యానించే హృదయమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. మనము ఎవరైనా ఏదన్నా అన్నారనుకో వెంటనే బాధపడిపోతాం. బాధపడిపోయి ఏం చేస్తామంటే వెంటనే మనము అయ్యో నేను ఓడిపోయాను అని బాధపడుతూ ఉంటాం. కానీ అలా పడిపోయినంత మాత్రాన ఓడిపోలేదు. ఎందుకంటే నన్ను నిన్ను లేపగలిగి నిలవబెట్టగలిగ దేవుడు ఉన్నాడు. మనతో ఎప్పుడును కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. మనం పడిపోయామని కానీ లేకపోతే శోధనలో ప్రవేశించామని కానీ ఎప్పుడును కూడా బాధపడకూడదు. మనం నిలబెట్టగలిగే శక్తి దేవునికి ఉన్నది. మనకు తోడుగా దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి. మనము ప్రార్థనను చేయాలి. మనం ఎప్పుడును కూడా నిత్యమును కూడా యెహోవాను స్తుతించాలి. యెహోవాను మనం ఎప్పుడును కూడా యెహోవా యందే మనము కొనియాడబడాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. మన ప్రార్థన అన్నిటికంటే వేగముగా పనిచేస్తుంది. నీకు సంబంధించిన వారి కోసమే కాదు, నీ స్నేహితుల కోసమే కాదు, నీ అక్క చెల్లెల కోసమే కాదు, నీ అన్నదమ్ముల వారి కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయాలి. నీ సంబంధించిన ప్రతి వారి కోసము కూడా ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా సరే నీ ప్రార్థన దేవుడు వారికి తప్పకుండా కాపుదలగానే ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే వారందరి కోసము ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన వారికి ఒక కాపుదలగాను ఒక మంచిగానే ఉంచుతాడు తప్ప. కానీ నీ ప్రార్థనని దేవుడు ఆలకించలేదనుకుంటావేమో, కానీ దేవుడు ఎప్పుడును కూడా మన ప్రార్థనలకి ప్రతిఫలం ఇస్తాడు. నా ఆయుధం ఏమిటంటే ప్రార్థనే, నా కవచము ఏమిటంటే ప్రార్థనే, నా బలము కూడా యేసయ్యే. అంతేగాని నేను ఎప్పుడును కూడా దేనిని కూడా అనేకమైన శోధనలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, ఎదురు దెబ్బలు తిన్నాను. అయినను సరే నేను ప్రార్థన జీవితంలో ఎప్పుడును కూడా విడిచిపెట్టాలని అనుకోలేదు, విడిచిపెట్టలేదు. నేను ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను ఎన్నుకున్న దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడును కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు. అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు, కానీ అలా కాదు. దేవుడు ఎప్పుడును కూడా నన్ను నిలవబెట్టి ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడని నేను ఎప్పుడును కూడా అనుకుంటాను. ఎంత శోధన వచ్చినా సరే, ఎంత వేదన వచ్చినా సరే, ఏ సమయం అయినా సరే నా ప్రార్థన ఆలకించాడని నేను ఎప్పుడును కూడా నమ్ముచున్నాను. నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమన్నాడు, నమ్మనన్న వారికి శిక్ష. తోమ ఏం చేశాడు? వేలు పెడితేనే కానీ నమ్మనని అన్నాడు. కానీ వేలు పెట్టిన తర్వాత కూడా అతని విశ్వాసము నిజమైనదని అంటారా? మనం ఎప్పుడునూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితమును ఎలాంటి నమ్మకము కలిగి ఉండాలి. ఎప్పుడునూ కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు మోషే. మనం కూడా అలాంటి నమ్మకమునే కలిగి ఉండాలి. కానీ మనం ఎప్పుడునూ కూడా ప్రార్థన జీవితంను విసర్జించకూడదు, విడిచిపెట్టకూడదు. పెట్టడం వేరు, విసర్జించటం వేరు. విడిచిపెట్టి దాన్ని మళ్ళీ ముట్టుకునే అవకాశం కూడా ఉండదు. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కూడా ముట్టుకునే అవకాశం ఉంది, కానీ విసర్జించి దానిని ముట్టుకోవడం కాదు కదా. చూడటానికి కూడా మనము ఇష్టపడము. ఎందుకంటే మీరు పాపాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకున్నారు అనుకో, పాప జీవితం మనం వెంటే ఉంటుంది. పాపాన్ని విసర్జించాలి అని అనుకున్నామనుకో, మనము ఆ పాప జీవితము ఎప్పటికీ కూడా మనం చూడలేము. విడిచిపెట్టాలనుకోవడం వేరు, విసర్జించడం వేరు. విసర్జించుకోవడం అంటే మళ్ళీ దాని వంక చూడము. విడిచిపెట్టామనుకో మళ్ళీ కూడా దాని వంక చూస్తాం. గ్రుడ్డివాడికి త్రోవ చూపలేడు కదా. ఒకసారి వాక్యంలోకి వెళదాం. కొలస్సీ 3:8 చూద్దామండి. కొలస్సీ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట
బూతులను వీటన్నిటిని విసర్జించుడి అనండి. ఎప్పుడు మనం ఎప్పుడని దేనిని విసర్జించమని అంటున్నాడు? ఇక్కడ బూతులను విసర్జించమంటున్నాడు, నోటి మాటలను విసర్జించమని అంటున్నాడు, దోషమైన మాటలను, బూతులను వీటన్నిటిని కూడా విసర్జించమని అంటున్నాడు. కానీ మనం విసర్జిస్తున్నామా లేకపోతే విడిచిపెడుతున్నామా? ఒక్కసారి గ్రహించండి నీ హృదయాన్ని నీవు. వాటి వలన దేవుని ఉగ్రతే వచ్చుచున్నది, కానీ ఏదైనాను మనకి న్యాయం ఉన్నదంటారా? ఇప్పుడైతే మీరు విసర్జించండి, విసర్జించి నడుచుకోమని అంటున్నాడు. మనం ఎప్పుడును కూడా మనం విసర్జించిన దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా వెనుతిరగకి చూడకూడదు. అదే విడిచిపెట్టిన దాన్ని అయితే మళ్ళీ చూస్తాం. లోతు భార్య ఏం చేసింది? విడిచిపెట్టలేదు. విడిచిపెట్టమన్నాడు దేవుడు, విసర్జించుకోమన్నాడు. కానీ ఏం చేసింది లోతు భార్య? వెనక్కి తిరిగి చూసింది లోకాశ వలన. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నీవు కూడా అలాంటి జీవితంను కలిగి ఉన్నావా? విసర్జించావా లేకపోతే విడిచిపెట్టావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఎవరు చెప్పక్కర్లేదు. నీ హృదయం ఏమిటనేది నీకు తెలుసు. నీవేమి గ్రహిస్తున్నావని తెలుసు. ఏం చూస్తున్నావని నీ హృదయానికి నీకు తెలుసు. బూతులు మానమని అంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ధనమును ధాన్యమును కూడా ఏమంటలేదు, విసర్జించమని అన్నాడు. బూతులను, కోపమును కూడా, దుష్టత్వమును కూడా, దోషణ మాటలను కూడా విడిచిపెట్టమని అంటున్నాడు, విసర్జించమని అంటున్నాడు. వీటన్నిటినీ విసర్జించమని అన్నాడు. నీవు విసర్జించే దానిలా ఉన్నావా? నేను నిజం చెప్తున్నానండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే నేను చాలానే బూతులు తిట్టేదాన్ని. బూతులు తిట్టినప్పుడు ఏం చేశానంటే, నేను కొత్త సంవత్సరంలో ఏదో ఒకటి విడిచిపెట్టాలి అని అనుకున్నాను. విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు బూతులు మానేయాలి అని అనుకున్నాను. కానీ బూతులు మానేయాలి అని అనుకున్నప్పుడు నేను నిజంగానే ఒక వారం రోజులు తిట్టడం మానేశాను. తిట్టడం మానేస్తే మా మేనగాళ్ళు అన్నది, అక్క నువ్వు తిట్టకపోతే బాగోలేదక్క, నువ్వు తిట్టక్క అని. నేను మానేయాలని అనుకున్నాను, నేను మానేశాను. మళ్ళీ తర్వాత మా మేనల్లుడు వచ్చి అన్నాడు, అక్క నువ్వు ఎలా ఉంటే బాగోలేదక్క, నువ్వు తిడితేనే బాగున్నదక్క, తిట్టక్క అని. అలాగ ఓపిక పట్టి ఒక్క 15 రోజులు ఉన్నాను. విడిచిపెట్టి ఒక్క 15 రోజులు ఉన్నాను. 15 రోజుల తర్వాత ఇద్దరు రెచ్చగొట్టేస్తే మళ్ళీ తిడతాం మొదలు పెట్టాను. మళ్ళీ వెంటనే తిట్టేసేదాన్ని. తిట్టేస్తే అక్క అప్పుడే విడిచిపెట్టేసిందని పక్కాల నుంచి నవ్వారు. అంటే ఏంటి? సాతాను ఆలలో నుంచి అలా ప్రేరేపించింది. తర్వాత నాకు నేనే మానేసుకున్నాను. అలాగా జాయిగా నెమ్మది. ఒక్కసారి మానాలంటే మానలేము మనం కూడానే. వీళ్ళకు కూడా ఇలా అలవాటు అయిపోయింది కదా తిట్టించుకోవడం, తిట్టడం మనం అనేసి నేనేం చేశానంటే జాయిగా నెమ్మదిగా విసర్జించుకున్నాను. నెమ్మదిగా విడిచిపెట్టాను నేను. అలాగే దేవుడు కూడా ఏమని అంటున్నాడంటే ఇక్కడ విసర్జించమనే అంటున్నాడు. విసర్జించి దేవుడు వాటిని విడిచిపెట్టమని అంటున్నాడు. విడిచిపెట్టేవారిగానే ఉంటున్నావా? విసర్జించేవారిగా ఉంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకోమని అంటున్నాడు. ఎప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ వెనుతిరిగి చూడకూడదు. విసర్జించుకున్న దాని వైపు మనము కన్నెత్తి కూడా చూడకూడదు. ఎప్పుడు కూడా విసర్జించుకుంటేనే ఒక విధానము, విడిచిపెడితే వేరు. విసర్జించుకున్న దాని వైపు మనము ఎప్పుడు కూడా కన్నెత్తి చూడకూడదు. ఎటువంటి చుట్టమైనా సరే, ఎటువంటి పక్కవాడు అయినా సరే, ఎటువంటి వాడైనా సరే, స్వార్థమైతే, ఆత్మీయ అయితే, ఆప్యాయ అయితే కానీ అంతా బోటకమ్మ మాటలే. అవసరానికి ఒక మాట మాట్లాడతారు, అది నెరవేర్చేసరికి టాటా అని చెప్తారు. ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనము లేదు. అప్పుడేవాడు కూడా మన ఆత్మీయుడు కాదు, ఆప్తీయుడు ఎవడను కూడా లేడు. నింద వేసే బంధువు ఉన్నాడు తప్ప కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచేది ఒకే ఒక్కడు. ఎవరు? మన యేసయ్య మాత్రమే మన వెంట నడుస్తాడు. మన యేసయ్య మాత్రమే మనతో తోడుంటాడు. మన బంధువు రారు, మన చుట్టాలు రారు, ఎవరు మన తోటి స్నేహితులు కూడా రారు, ఎవరును కూడా రారు. ప్రతి ఒక్కరును కూడా ఏం చేస్తారంటే మనకి ధనం ఉంటేనే, డబ్బు ఉంటేనే అందరూ కూడా చుట్టాలు. అది లేకపోతే మన చుట్టము కాదు, మన పట్టము కాదు, ఎవ్వరము కూడా కాదు. మనం ఎవ్వరము కూడా తెలియదు. కష్టాల్లో ఉంటే మాత్రం ఎవరో రారు, మన సంతోషంగా ఉంటే మాత్రము అందరూ వస్తారు. ఆదుకోవడానికి మన కష్టాల్లో ఎవరో రారు. ఒక్కసారి ఆలోచించండి. మన రక్షణకి ముందుగా ఏమి కలిగి ఉంటామంటే శోధనలు, అవమానాలు ఇవే కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే రక్షణకు ముందు నీవు చేసిన ప్రతి పాపానికి కూడా క్షమాపణ ఉన్నది. కానీ ప్రతి పాపానికి కూడా కానీ రక్షించిన తరువాతే నీవు చేసిన ప్రతి పాపాన్ని కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు ఒప్పుకోవాలి. లేకపోతే నీవు పాపాన్ని విడిచిపెట్టినట్టు ఎవరికి తెలుసు?
నీవు పాప జీవితాన్ని విసర్జించినట్టు దేవునికి తెలుసా? కానీ మనుషులకు తెలుసా? దేవుడైతే సమస్తమును చూస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠము యొద్దనే ఉన్నాడు. లెక్క ఉంటుంది మనకి ఒక రోజున న్యాయపీఠం అందు. దానికి తగిన ప్రతిఫలం పొందుకోవాల్సి ఉంటాము. ఏ సమయం అందైనా సరే, ఏ నిమిషం అందైనా సరే, ఏ బోధకులైనా సరే పాపము గూర్చి కానీ, నరకమును గూర్చి కానీ, పశ్చాత్తాపమును గూర్చిని కానీ, మారు మనసు గూర్చిని కానీ చెప్పకుండా కేవలం ఆశీర్వాదముల కోసమే చెప్తే వారు ఏంటంటే కేవలము బ్రతుకు తెరువు కోసమే చెప్తున్నట్టు, వారు బ్రతుకు తెరువు కోసమే బోధిస్తున్నారని అర్థము. అలాగే మనం ఏమనంటే మత్తయి సువార్త 15:14లో ఇలా అన్నాం, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, వారు గ్రుడ్డివారికి త్రోవ చూపున ఎడల వారందరూ కూడా గుంటలో పడుదురు అని అంటున్నాడు. అంటే నువ్వు ఎలా ఉన్నావు? గుంటలో పడేవారిగా ఉంటున్నావా? లేకపోతే దేవుని ఎడల నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినైనా, ధనికులనేమి వేదననేమి దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. చండుబిడ్డ తల్లిని, బాలికలని, బాలికని, వెదవరాలు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను గ్రుడ్డివారిని, చెవిటివారిని, మగవారిని దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, వెదవరాలు బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ స్వస్థత కలగజేయి ప్రభా. వారందరికీ మారు మనసు దయచే ప్రభా. వారందరికీ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ఈ దయా కిరీటమును ధరింపచేయమని అడుగుచున్నాం ప్రభా. వ్యాధుల నుంచి స్వస్థపరిచే యెహోవాని నేనన్నావు నాయన ప్రభా. నేను గర్భిణీ స్త్రీలకు సిలువని కానుక దయచే ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయను ప్రభా. ఉద్యోగం కోసం చూస్తున్న వరకు ఉద్యోగాలు దయచే ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమును దయచే ప్రభా. సొంత ఇల్లుల కోసం చూస్తున్న ప్రభు వారికి ప్రతిఫలము దయచేయనైనా ప్రభా. ఇతర దేశాల్లోనైనా ప్రభా పని చేసుకుంటున్న శక్తిని, బలమును దయచే ప్రభా. ఇతర దేశాల్లోనైనా ప్రభా పని లేక చాలామంది ఉన్నారు ప్రభా. వారికి పని దయచేయనైనా ప్రభా. నేను ప్రతి ఒక్కరికి నైనా ప్రభా మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా. వారికి సఫలతని దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా గ్రామాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినిచిన వారికి నీ వాక్యం పైనను, నా కుటుంబం పైనను సదాకాలము నీ కృపతోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.